చేయండి. అలాగే మంగళవారం నాడు దేవాలయంలో పులిహోర నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచిపెట్టండి. ఇంటికి వెనక భాగంలో వేప చెట్టును పెంచడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా బాగా ఇబ్బంది కలిగినప్పుడు 7 వారాలు వరుసగా సాధువులకు అన్నదానం చేయండి. అలాగే పాలు పొంగేటప్పుడు పొయ్యిలో పడిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం కానీ, నాగస్తోత్రాలు కానీ ఎక్కువగా పారాయణ చేసుకోవడం మంచిది మీరు. శుక్రవారం నాడు కుజహోరలో వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తే మీకు చాలా బాగా కలిసొస్తుంది. ఆకుపచ్చ రంగు ఏదైనా సరే దానికి సంబంధించిన జేబురుమాల లాంటిది ఆకుపచ్చ రంగు ఏదో ఒకటి మీ దగ్గర ఉండడానికి లేదా జేబులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బంధువులతో కలిపి ఏదైనా విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు వాళ్ళకి వడ్డించాక మీరు తినడానికి ప్రయత్నం చేయండి. అలాగే పంచలోహాలతో చేసినటువంటి ఉంగరాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. పచ్చ లేదా స్ఫటికమాలను మెడలో వేసుకోవడానికి ధరింపజేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి నాగుల చవితి రోజు లేదా షష్ఠి రోజున పుట్టలో పాలు పోయడానికి ప్రయత్నం చేయండి. ఏ పని ప్రారంభం చేసినా సూర్యోదయాన్ని ముందరే ప్రారంభం చేయండి. ఆ పని మీకు బాగా సక్సెస్ అవుతుంది. అలాగే మీ ఇంటి ముందర పటికని ఎర్రగొడ్డతో కట్టి ఇంటికి కట్టేసేయండి. మీకు నరఘోష అది లాంటివి ఏమైనా ఉంటే కనుక పోతాయి. ఇంటిలో తులసి చెట్టు ఖచ్చితంగా పెంచండి. ప్రతిరోజు తులసికి నీళ్లు పోయండి. లలిత, దుర్గా, రాజేశ్వరి అష్టోత్తరాన్ని కానీ అష్టకాన్ని కానీ రోజు పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. వివాహం కానటువంటి వారు మంగళవారం నాడు కందులు 1 కేజీ చొప్పున ఎవరికైనా సరే ఒక ఎర్ర జాకెట్ ముక్కలో పెట్టి అలాగే బూడిద గుమ్మడికాయ పెట్టి బ్రాహ్మడికి దానం ఇచ్చేయండి. మీకు తొందరగా వివాహం అయిపోతుంది. వివాహం కాని కన్యలు ఎవరైనా ఉంటే కనుక కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి. మీకు తొందరగా వివాహాలు జరుగుతాయి. ఈ రకంగా మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలకి ఈ ఆచార నియమాలు పాటిస్తే చాలా బాగుంటుంది. అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.